ప్రస్తుతం జనగామలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉండడానికి నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి మమ అనిపించేసింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఇది ఎన్ని జిల్లాల్లో జరిగింది, ఎంత నష్టం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జరిగింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు తేలాలంటే వెంటనే ఒక సిట్ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ మంత్రి గారు అన్ని విషయాలు బయట పెట్టండి. మేడ్చల్ జిల్లాలో ఎంత జరిగింది, యాదాద్రిలో ఎంత జరిగింది, భువనగిరిలో ఎంత జరిగింది, ఈ మూడు బయట పెట్టింది విలేకరులే. మరి ఇంకా మిగతా జిల్లాల్లో ఎక్కడెక్కడ జరిగింది, రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయట పెట్టాలని మేము ఇలా ఆ పేలని బాంబుల మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టాలని నువ్వు ఇవ్వాలి. ఎందుకు నోరు మూసుకున్నావు? ఆయనకంతా అహంకారం, ఆయన ఒళ్ళంతా శరీరం అంతా అహంకారంతో నిండి ఉంటుంది. మాట్లాడితే అహంకారంతోనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ నీ శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెదవిప్తలేవు? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు పడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే, దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. చీటికి మాటికి రివ్యూ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల డబ్బు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి భూభారతి వల్ల నష్టం జరిగితే రివ్యూ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఎందుకు రెవెన్యూ మంత్రిని చూస్తే భయపడుతున్నావా? పొంగిలేట్ అంటే నీకు భయమా? కారణమేంటి? పొంగిలేటి బయట పెట్టడా, ముఖ్యమంత్రి రివ్యూ చేయడా? ఇది ప్రజల సొమ్ము కదా. రైతు బంధు ఇయ్యే శాత కాదు నీకు. ఇలా రైతు బంధు ఇయ్యకుండా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నావు నువ్వు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏమైనా అడిగితే డబ్బులు లేవంటాడు. నీకు మాత్రం 100 కోట్ల రూపాయలతో నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడొచ్చు. నువ్వు నీకు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి పైసలు ఉంటాయి, లేదు ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి, మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి. రైతులు అనగానే పైసలు లేవని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి బూతుల మీద ప్రేమ ఉన్నది కానీ రైతుల మీద ప్రేమ లేదు.